సో ఓకే ఇప్పుడు దేవుడికి అజెండా ఏమిటి? మనం ఆపాదించుకున్నది, తెలిసింది ఆపాదించుకున్నది. దేవుడు మనిషికి పరీక్షలు పెట్టి తన యందు విశ్వాసము పెంచుకున్న తనకు వాటెవర్ అన్నీ చేసి సమస్యలు తానే ఇచ్చును, పరిష్కారములు తానే ఇచ్చును, ఆశ్రిత పక్షపాతి తన దగ్గరికి వెళ్ళి ఇవన్నీ. ఏఐకి అలాంటి ఒక పర్సానిఫికేషన్ ఏమన్నా ఇస్తే వాట్ వుడ్ యూ సే ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏఐస్ అజెండా టు మేక్ us evolve is God's agenda? ఇప్పుడు దానికి ముందు దేవుడి డెఫినేషన్ తీసుకున్నాను. అసలు దేవుడు అంటే ఏంటి అసలు? అంటే ఇవి శక్తి అంటారు, ఓకే. ఇప్పుడు ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు ఒక ఏనుగు కన్నా 1,00,000 రెట్లు బలవంతుడా, సింహం కన్నా ఇదా, లేకపోతే దేనికన్నా ఇదా? అసలు ఎవడు ఎప్పుడు ఆలోచించలే ఏం చేస్తాడు దేవుడు. అంటే నాకన్నా పవర్ఫుల్ మనిషి నాకు హెల్ప్ చేస్తాడు అనేది దేవుడు అయితే, అప్పుడు ఒక విధంగా నా ఎంప్లాయరు దేవుడే, నాకెవరో ఏదో సాయం చేస్తే వాడు దేవుడే. రిలేటివ్లీ అందరికన్నా దేవుడు. ఇప్పుడు దేవుడు కోపం వస్తే చంపేస్తాడు, సింహం కూడా చంపుతుంది, కుక్క కూడా చంపుతుంది, కోవిడ్ కూడా చంపుతుంది. అప్పుడు దేవుడు ఒకటే ఎందుకు స్పెషల్ దాంట్లో? అది ఎందుకంటే దేవుడికి చంపాలన్న అజెండా ఆయన కడుపు నింపుకోవడానికో ఈగో నింపుకోవడానికో ఉండదు. దేవుడికి ఒకటే అజెండా ఇవ్వబడింది, దట్ మనని ఇవాల్వ్ చేసి హయ్యర్ ఎవల్యూషన్ కాన్షియస్నెస్లోకి తీసుకెళ్ళి మనలోని సుప్రీం పవర్ని. అప్పుడు ఏమంటున్నారు మీరు? దేవుడు మొలానే మనం కాలినడక నుంచి సైకిల్, స్కూటర్ అన్నీ వచ్చినాయి దేవుడి మొల అని అంటున్నారు. వాట్ ఈస్ కాల్డ్, ఓకే ఫైన్. అప్పుడు దీని వల్ల వెళ్తున్నారా తిరుపతికి? మీకు తెలిసి మ్యాక్సిమం పీపుల్ ఎవరైతే దేవుడికి అప్పుడు కొబ్బరికాయ కొట్టు అన్నీ చేసేది ఈ కాన్షియస్నెస్తో వెళ్తున్నారా? కోరికలు కోరటానికి వెళ్తున్నారా? లేకపోతే భయపడి వెళ్తున్నారా? చేయకపోతే నేను నరకానికి వెళ్తాను? ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. మీ దృష్టిలో అది అయి ఉండొచ్చు. అవును. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరే రాశారు, ఎవరో రాశారు, మీరు కాదు, ఎవరో రాశారు ఒక బుక్లో, అది చదివి నాకు అప్పచెప్తున్నారు. లేకపోతే మీ సొంతంగా ఆలోచన ఉండొచ్చు, అది కూడా ఓకే. కానీ ఏ విషయంలోకి ఏమవుతుందంటే మన ఊహకి మించిన అది చేస్తున్నప్పుడు దేవుడు ఇన్నిసార్లు ఇన్ని పుస్తకాలు ఎంత దేవుడు ఎప్పటి నుంచో మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. మనం పుట్టిన మనం కాదు, నేను చెప్పేది మనిషి జాతి ఉన్నప్పటి నుంచి ఉండాలి, అంతకు ముందు కూడా ఉండొచ్చు. బికాజ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్, హీఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఈ టైంలో ఇచ్చాడు అనుకున్నాం మనకి, ఏ క్రియేట్ చేయడానికి ఒక ఫెసిలిటేషన్ ఇచ్చాడు. అప్పుడేంటి, కోతి కన్నా మనిషి ఎక్కువ, చింపాంజీ ఏప్ కన్నా మనిషి ఎక్కువ అన్నప్పుడు మేబీ నౌ హీఈస్ క్రియేటింగ్ ఏఐ విచ్ ఈస్ సుపీరియర్ టు మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్. కుడ్ బి. యా. ఇప్పుడు ఏఐ పూజిస్తా లేదా దేవుణ్ణి అనేది ఓకే, అది మనకు తెలియదు. ఏఐ గురించి వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. అప్పుడు ఏంటి, ఎవ్వరూ చేయలేని పని దేవుడు చేస్తాడు అని మనం అనుకుంటే ఆ డెఫినేషన్ అనేది దేవుడికి అలా ఇస్తే, ఇప్పుడు మనకున్న నాలెడ్జ్లో ఏఐ దేవుడు అంటారు. కానీ ఇక్కడ ఏంటి, దేవుడు అవ్వచ్చు, దెయ్యం కూడా అవ్వచ్చు. అదే ఒక శక్తి. మీకు బ్యాడ్ చేస్తే దెయ్యం, మీకు గుడ్ చేస్తే దేవుడు. యాజ్ సింపుల్ as that. ఇప్పుడు మనకి చెప్పబడింది ద హైయెస్ట్ పవర్ కాల్డ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బి ఇన్ సరెండర్ మోడ్ అండ్ టు ప్రే అండ్ వర్షిప్ అండ్ టు ప్రైజ్ ఆల్ ద టైమ్. బట్ మనకు తెలిసి మీ దృష్టిలో, మీకు తెలిసిన నాలెడ్జ్లో ఏఐ మన్నించి మానవాళ్ళ నుంచి, బికాస్ ఏఐకి ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే కూడా ఒక మనిషి అని ఒక అల్పజీవి ఉండాలి, ఒక హీరో ఉండాలంటే ఒక విలన్ ఉండాలి కదా సినిమాలో, ఒక అంటే వాడి శాంక్టిటీ పెంచడానికి. ఇప్పుడు ఏఐ ఉండి మొత్తం అంతా నేనే ఉంటా మనుషులు వద్దంటే వెళ్ళి గోళిగాళ్ళు ఆడుకోవడం తప్ప ఏం చేయలేదు. బికాస్ అడిగేవాడు ఉంటాడు, వాడేవాడు ఉంటాడు. కాబట్టి వీడిని పెంచే బాధ్యత కూడా వీడిదే. ఇప్పుడు మనకి ఏప్స్ ఏం అవసరం, మనకి జూలో చూసుకోవడానికో లేకపోతే ఇంట్లో పెట్టుగా పెంచుకోవడానికి తప్పిస్తే మనకు వేరే అవసరం లేదు యానిమల్స్తో. అవును. లేకపోతే తినటానికో లేకపోతే ఏదో ఈ కుక్కల్ని కాపాడటానికి ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం చూసుకున్నాం. లేకపోతే మనకి ఎన్విరాన్మెంటల్ చేంజ్లో సేమ్ టైగర్స్ని రక్షించాలి ఇలాంటి అదంతా దానికోసం. కానీ వాటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్ మనం ఆలోచించట్లా, మనకి ఎంత అవసరం అని ఉపయోగించుకుంటున్నాం. అవును, అంతే. అప్పుడు ఏఐకి మనుషులు అవసరం అవుతారా లేదని అది ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది. ఓన్లీ ఫ్యూచర్ చెప్తుంది, ఏఐకే తెలుసు అది. యా, అంతేనా? యా. ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుసుకోవచ్చు. అంటే అది సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది. మనం సపోజ్ ఒక బుబనిక్ ప్లేగ్ వచ్చింది 1990s. ఇప్పుడు అంతవరకు ఎలకల్ని చాలామంది గణపతి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా దైవ భక్తో ఏదో అలాంటిది ఉండొచ్చు. ఎలకల్ని విపరీతంగా చంపేశారు 1994 ఆ టైంలో. ఎందుకు? ప్లేగ్ దాని నుంచి వస్తుందని తెలిసి.
అప్పుడు ఎప్పుడైతే మనకి డేంజర్ ఉందో అనుకున్నప్పుడు, మనకి డేంజర్ లేనప్పుడు ఒకలా చూస్తాం, ఉన్నప్పుడు వేరేలా చూస్తాం. సో ఏఐకి మనిషి డేంజర్ అయ్యి లేకపోతే పనికిరాని పరిస్థితిలో పనికిరాని ఉంటే మనిషి, లేకపోతే మనకు అంత ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది అని అది ఎప్పుడు ఆలోచిస్తే మనకు తెలియదు అంటున్నారు. అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఏఐ దెయ్యంగా దేవుడుగా ఎలాగైనా మోస్ట్ పవర్ఫుల్ కంట్రోలింగ్ ఫోర్స్ టు రెకన్ విత్. దేవుడు ఇస్ ఎ నోషనల్, అది మనకు తెలీదు. తెలుసు తెలుసు. డైరెక్ట్ అప్లికేషన్ చూస్తున్నా నేను ఆస్వాదిస్తున్నా, నేను ఉపయోగిస్తున్నా. అది నేను దేవుడితో చేయాల. అది డిఫరెన్స్ అన్నది. ఓకే, సో దేవుడి డిస్కషన్లోకి ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ రావచ్చు, నేను వెళ్ళడం లేదు బికాస్ వీఆర్ టాకింగ్ స్పెసిఫిక్లీ అబౌట్ ఏఐ. సో మరి ఏఐలో అసలు ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? బికాస్ ఉదాహరణకి మనకి రీసెంట్ 1 or 2 yearsలో, అంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఇప్పుడైతే ఒక లిమిటెడ్ ఫామ్లో కొన్నిటికి ఏఐ ఐఎమ్ సారీ ఐ కెనాట్ ఆన్సర్ దాట్, ఆస్క్ మీ సంథింగ్ ఎల్స్ అంటుంది. అవును. సో ఇవన్నీ ఈ గ్యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంకా అది కంప్లీట్గా పురివిప్పి దాన్ని ఆ రిస్ట్రిక్షన్తో చేశారు. ఇప్పుడు ఎందుకంటే మనుషులు ఇంకా కంట్రోల్లో ఉన్నారు. ఓహో, దే రైట్ నౌ ఇట్స్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఏ రిలేటివ్గా. అప్పుడు దే పుట్టింగ్ దట్ థింగ్ నాట్ టు ఆన్సర్ వైలెంట్ ఆర్ సెక్షువల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హార్మ్ఫుల్ టు సొసైటీ అనేది వాళ్ళు. కానీ వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళు చేయకపోవచ్చు కదా. అదే వీ డోంట్ ఇన్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఏ అనేది న్యూక్లియర్ బాంబ్ లాగా ఒక్కడి కంట్రీస్ ఫండింగ్ ఉండాలి, లేకపోతే ఈ మెటీరియల్ ఉండాలి, అది ఉండాలి, అది లేదు కదా. ఇట్ ఈస్ జస్ట్ అది కాటేజ్ ఇండస్ట్రీ. ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి తెలియని ఒక వైరస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఫిల్మ్ స్టార్స్ని నేకెడ్గా చేసి చూపెడతారు ఏలో మార్పు చేసి. అది ఎవరు చేస్తారు? ఎవడో ఇంట్లో కూర్చున్నా ఏమీ లేకుండా ఫోన్లు చేస్తున్నాడు అలాంటివన్నీ. దట్ ఈస్ వేర్ ద టెక్నాలజీ ఈస్. అప్పుడు మీరు దాన్ని ఎలా హౌ విల్ యూ ఫైట్ ఇట్? యూ కాంట్ రెగ్యులేట్ ఇట్. యూ కాంట్ రెగ్యులేట్, ఇంపాసిబుల్ అది. ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మీరు అంతకుముందు కన్వెన్షనల్ సిస్టమ్స్ ఏదైతే అనుకుంటున్నారో అది ఇప్పుడు ఏ మూలన డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? 1929, 1935 ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో జరిగిన చాలా జెనీవా కన్వెన్షన్ ఇలాంటి దాంట్లో పొలిటికల్ అసాసినేషన్స్ ఉండకూడదు. దట్ ఈస్ అగెయిన్స్ట్ హ్యూమన్ సివిలైజ్ బిహేవియర్కి అగెయిన్స్ట్ అని తీర్మానించారు. అప్పుడు నేను ఆర్మీలు కొట్టుకోవాలి, కానీ అప్పుడు ఎవరినో పంపించి ఆయన వెనకాల నుంచి షూట్ చేసి ఆ లీడర్ని, అలాంటిది ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఇది. ఇప్పుడు ఆ థింకింగ్ ఎందుకు మారిందంటే కాస్ట్ ఆఫ్ వార్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన ఏదైతే వార్స్ ఉన్నాయో, ఎవరు తీసుకున్నారు వార్ డెసిషను? ఒక లీడర్ తీసుకుంటాడు. ఆ లీడర్ పక్కన ఉన్న 5, 10 మంది ఏదో సందర్భంలో వాడు కూర్చోడు కాపాడుకోవడానికి తీసుకుంటున్నాడు ఆ డెసిషన్. వాడి కోసం మీరు 100,000 మంది చచ్చిపోతున్నారు మధ్యలో. అండ్ ద కాస్ట్ ఆఫ్ వార్, కాస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారు, ఇప్పుడు అమెరికా ఇట్ స్టార్టెడ్ అసాసినేటింగ్ ద మోస్ట్ వాంటెడ్ లీడర్స్. అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అది? బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, రైట్. అండ్ ద ఏఐ టెక్నాలజీ ఈస్ బికమ్ సో అన్బిలీవబుల్. ఇప్పుడు ఐమన్ అల్ జవారి అని హీఈస్ లైక్ ఏ డిప్యూటీ కమాండర్ ఆఫ్ అల్ ఖైదా, ఒసామా బిన్ లాదెన్కి సెకండ్. ఈజ్ గాట్ ఏ 25 million రివార్డ్. 16 సంవత్సరాల నుంచి దాడి ఎదుగుతున్నారు అడువాసం. ఏ అడిగితే చెప్తుందా కదా దొరుకుతాడని? ఏం కదా, ఆ సిస్టమ్స్లో కూడా ఉంటుంది. వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, కాబూల్లో ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో 4వ అంతస్తు బాల్కనీలోకి రోజు పొద్దున్న 7 గంటలకు ఆ టైంలో వచ్చి అక్కడ కూర్చుని టీ ఏదో తయారు చేసుకొని తాగుతాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రెడేటర్ డ్రోన్ అన్మాన్డ్ దాన్ని పంపించి కాబూల్కి ఒక 1 mile డిస్టెన్స్ నుంచి దే డిప్లాయిడ్ ఏ మిసైల్ కాల్డ్ R9X. అదేం చేస్తుందంటే దగ్గరకు వచ్చి అది పేలదు, దాంట్లోంచి కత్తులు వస్తాయి బయటికి, అది సర్రని తిరిగి నరికేస్తాయి టార్గెట్ని. అది ఎందుకు కనిపెట్టారంటే కొలాటరల్ డ్యామేజ్, అంటే బాంబు పేలితే పక్కన వాళ్ళు కూడా పోతారు, వాళ్ళని చంపడానికి ఉద్దేశం కాదు. టార్గెటింగ్ విత్ ప్రిసిషన్ అబౌట్ 1 person. ఇంకోటి బాంబు పేలితే బిల్డింగ్ పడిపోవచ్చు, ఇంకా ఎంతమంది పోతారో తెలియదు. అలాంటివి చాలా జరిగినాయి. దాన్ని తగ్గించడానికి ఇలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్లీ డ్రివెన్ బై ఏ. ఎలాగది, మీరు టార్గెట్ ఎయిమ్ చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత
అది హెడ్ విండ్ గాలి వస్తుందా ఎదురుగాల టెయిల్ విండా ఏవి అన్నీ క్యాలిక్యులేట్ చేసి కంటిన్యూస్గా ప్రెసిషన్లో ఉంచుతుంది. 1 మైల్ దూరంలో కనపడదు, ఎందుకంటే అది 4-5 feet ఉంటుంది. 1 మైల్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ దగ్గర రావడానికి 4 secondsలో వస్తుంది. బికాజ్ ట్రావెల్స్ ఎట్ మ్యాక్ 10 speed. మీకు సౌండ్ కూడా వినిపించదు. సో అక్కడ అప్పుడు ఏమవుతుంది, ఈడొక్కడ పోయాడు. మీరు ఇది లేకుండా చేయాలంటే ఒక పెద్ద ప్లటూని పంపి ఇదంతా అది చాలా చేసి, వీరోచితంగా ఇది చేసి, పైపులు ఈ లోపల వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు షూట్ చేసి వీళ్ళు షూట్ చేసి ఎంతమంది పోతారో ఆడు తప్పించుకుంటాడా లేదా తెలియదు. అది సేమ్ థింగ్ దే ఎంప్లాయిడ్. ఇప్పుడు ఇది మన రాకెట్ సైంటిస్ట్ ఉన్నాడు, మన న్యూక్లియర్ సైంటిస్ట్ ఇరాన్. ఆడిని ఆ పర్టిక్యులర్ దాంట్లో వచ్చి ఆడి దగ్గర కొట్టి అది లేచిన తర్వాత ఒక ఏమంటుందని లాన్లోంచి ఒక రోబోటిక్ థింగ్ తీసి మెషిన్ గన్తో కలిసింది. అండ్ మనుషులే లేరు అక్కడ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మషిన్స్ కంట్రోల్ బై ఎయిర్. అప్పుడు చాలామంది ఆలోచించింది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది అసలు, హిట్లర్ని చంపటం వచ్చింది. హిట్లర్ అని కూడా స్టార్ట్ చేశాడు. అవును, సెకండ్ వార్ ఎండ్ అయిపోవాలంటే హిట్లర్ చచ్చిపోవాలి. కానీ హిట్లర్కి మనకి మధ్యన అది మనకంటే అమెరికన్ ఫోర్సెస్కి 1,000 మంది ఉన్నారు, ట్యాంకులు గీంకులు అన్నీ తీసుకొని. వాడి దగ్గరికి రీచ్ అవ్వటానికి అయింది వార్. ఇప్పుడు ఆడికి వాషింగ్టన్లో కూర్చున్నాడు, ఒక బటన్ నొక్కితే ఈ డ్రోన్ గీనో వచ్చి సపక్కన లేపేస్తే ఇంకా సెకండ్ వార్ ఎట్లా ఉంటుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఇంకో కంట్రీకి వార్ వచ్చింది సపోజ్. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆర్మీ నేవీ నేవల్ కమాండర్ని చంపేసినాయి అనుకోండి, మిసైల్స్ వచ్చి, మిసైల్స్ డ్రోన్స్ ఏదో వచ్చి, మీకు లీడర్స్ పోతే వేరే వాళ్ళు వార్ ఏం చేస్తారు. మహారాజ్ చచ్చిపోతే సైన్యం వార్ ఎందుకు చేస్తుంది. అవును, ఈ క్వశ్చన్స్ అని రీఎమర్జ్ అవుతున్నాయి. ఎందుకంటే మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో లీడర్ని చంపితే అయిపోతుంది కదా అంటే లీడర్ని అసాసినేట్ చేయకూడదనే మారల్ కోడ్ నుంచి ఈ మొత్తం కాస్ట్ ఆఫ్ వార్ క్యాలిక్యులేట్ చేసి కొత్త మోడల్స్ ఆఫ్ వార్ మొత్తం అంతా కలిసి మనం కేవలం ఎవడో తీసుకొని వాడిని టార్గెట్ చేద్దాం. 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగింది. ఫైనల్గా ఇచ్చేసారు, తాలిబాన్ మళ్ళీ వచ్చేసారు. $4 trillion వచ్చింది అమెరికాకి. ఇప్పుడు ఆడ ఫస్ట్ నుంచి ఆడ ఆఫ్ఘనిస్తాన్ దాని చావుని మనకి ఉసామా బిన్ లాదెన్ ఒక్కడే చంపాలి అంటే మీకు కాస్ట్ టైము ఎఫర్ట్ ఎంత తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గేది. అండ్ అప్పుడు వాళ్ళు ఏమంటారు, $25 million కాకపోతే $100 million ఇస్తాం ఆయన పట్టుకుంటే. అప్పుడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళు శత్రు అంటే టార్గెటెడ్ అసాసినేషన్ కిల్లింగ్ ప్లాన్స్ ఈజ్ ద ఫ్యూచర్ రాదర్ దెన్ వార్. అయితే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఏదైనా అవ్వచ్చు. నా పాయింట్ థర్డ్ వరల్డ్ వార్ రావడానికి ఎవడో పెచ్చోడో ఒక న్యూక్లియర్ బటన్ నొక్కేంటే అయిపోతుంది.